ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు పిల్లలతో. వాడికి శ్రీరాముడే రక్షించాలి అని. శ్రీరామ రక్ష అంటే అటువంటిది. అంటే ఇవాళ స్నానం చేశాక పసిపిల్లవాడికి నీళ్లు తిప్పి శ్రీరామ రక్ష అంటే మరునాటి వరకు రాముడు కాపాడతాడని నమ్మకం. ఆ నమ్మకంతో పెట్టిన రక్ష కాపాడి తీరుతుంది. కాబట్టి రాముడు అటువంటి రక్షకుడు. రాముణ్ణి నమ్ముకున్నవాడు పాడవడం అన్నది లోకంలో ఉండదు. నేను మీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను ఇవాళ, మీరు బాగా అర్థం చేసుకోండి. రామాయణాన్ని అదే పనిగా చదవడం జీవితంలో చిన్నతనంలో అలవాటు చేసుకుని ఆయనకి ఏ 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చాక మీరు చూడండి, ఆయన నడిచి వెడుతున్నప్పుడు కొంతమందికి రాముడు వెడుతున్నట్లు కనపడుతుంది. నేను ఎంతోమంది పెద్దల విషయంలో చూశాను అది. వారు నడిచి వెడుతుంటే అకస్మాత్తుగా రాముడు వెడుతున్నట్టు కనపడుతుంది. వారు నోరు విప్పి ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి, ఆయన పురాణమే చెప్పక్కర్లేదు, ఆయన ఓ గేది గురించి చెప్తున్నారనుకోండి, ఆసక్తిగా వింటారు అందరూ. ఆ వాక్కుకి మాధుర్యం వచ్చేస్తుంది.